అండి ఈరోజు గోంగూర చికెన్ బిర్యానీ చేశానండి. ఒకసారి మీకు కూడా చూపించేద్దామని వీడియో తీసేస్తున్నాను. గోంగూర చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి. నేను ఈ బిర్యానీ ఒక గ్లాస్తోనే చేస్తున్నాను. ఒక గ్లాసు రైస్తో చేస్తున్నాను. గ్లాస్ రైస్ తీసుకుని నానబెట్టేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు, చికెన్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, టమాటా అన్నీ రెడీగా ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ బిర్యానీ దినుసులన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఇవి కొంచెం మగ్గుతున్న టైంలోనే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసాను. తర్వాత ఆల్రెడీ నేను కుక్ చేసుకున్న ఉడకబెట్టిన చికెన్, అంటే చికెన్ కర్రీ కోసం ఉడకబెట్టానండి. ఆ చికెన్ కూడా వేసేసి, తర్వాత గోంగూర కూడా వేసేసి, రైస్ కూడా వేసేసి, గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసేసి మంచిగా కుక్ చేస్తున్నానండి. ఈ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. గోంగూర చికెన్ బిర్యానీ పుల్ల పుల్లగా చాలా బాగా వచ్చింది. మంచిగా సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకున్నానండి. ఇది చూసారు కదా, ఆ కాంబినేషన్గా చికెన్ కర్రీ, రైతాని ప్రిపేర్ చేశాను. గోంగూర చికెన్ బిర్యానీ సూపర్ ఉందండి. చికెన్ గ్రేవీలో గోంగూరలో పెరుగు చట్నీతో సూపర్ ఉందండి. నాకెందుకో పెరుగు చట్నీతో నచ్చింది. ఎందుకంటే గోంగూర పుల్ల పుల్లగా ఉంది కదా, దానిలో ఆ పెరుగు చట్నీ వేసి తింటే మాత్రం సూపర్ ఉంది. చికెన్ ముక్కలు కూడా ఆల్రెడీ మనం కుక్కర్లో ఒకసారి ఉడకపెట్టేసుకున్నాను కాబట్టి చికెన్ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. గోంగూర కూడా పుల్లగా భలే టేస్టీగా ఉందండి. ఎప్పుడు చికెన్ తిని బోర్ కొట్టేస్తే ఇలా చికెన్ గోంగూరలో ఇలా బిర్యానీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు స్పెషల్ ఇదేనండి, గోంగూర చికెన్ బిర్యానీ. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్. ఓకే, బాయ్ అండి.